వెల్కమ్ బ్యాక్. వర్షాకాలంలోనూ హైదరాబాద్లో నీటి కష్టాలు కొనసాగుతున్నాయి. జూలై ఆఖరి వారానికి చేరుకున్న వరుణుడు కరుణించట్లేదు. సాధారణంగా ఈ పాటికే నిండాల్సిన జలాశయాలు ఎండాకాలం నాటి పరిస్థితులనే తలపిస్తున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో నగరవాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్మెంట్ల నుంచి బస్తీల వరకు జలమండలి సరఫరా చేసే నీటిపైనే ఆధారపడాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఆ నీరు కూడా సరిపోకపోవడంతో రోజుకి వేల సంఖ్యలో ట్యాంకర్ల బుకింగ్స్ నమోదవుతూ ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎల్నినో ప్రభావంతో రాబోయే రోజుల్లోనూ వర్షాలు కురవకపోతే నగరానికి నీటి గండం తప్పేలాలేదు. వేసవి ముగిశాక ట్యాంకర్ల బుకింగ్స్ తగ్గుముఖం పడాలి. కానీ ఇప్పటికీ ప్రతిరోజు 8,000 నుంచి 10,000 వరకు ట్యాంకర్లు బుక్ అవుతున్నాయంటే హైదరాబాద్లో నీటి కొరత తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సిటీలో 14 లక్షల వాటర్ బోర్డ్ కనెక్షన్లలో దాదాపు 49,000 కనెక్షన్ల నుంచి ప్రతిరోజు ట్యాంకర్ల బుకింగ్లు వస్తుండడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అయితే ట్యాంకర్ల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా 24 గంటల్లోనే డెలివరీ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జలమండలి అధికారులు చెబుతున్నారు. నగరంలో ప్రస్తుతం ఉన్న వాటర్ ట్యాంకర్ల బుకింగ్ డిమాండ్స్ తో 24 గంటల్లో డెలివరీ చేయడం జలమండలికి కష్టతరంగా మారింది. ట్యాంకర్లు కూడా 2-3 రోజులు కానీ రావట్లేదని వాపోతున్నారు నగరవాసులు. జూలై ఎండింగ్ కల్లా మనకి ట్యాంకర్స్ 50% 60% తగ్గిపోవాలి. బట్ ఈ రోజుకి మనకి 20% తగ్గింది. సో సంహవ్ ట్యాంకర్లు అన్నీ నడుస్తున్నాయి. బట్ ట్యాంకర్లు ఎందుకు నడుస్తున్నాయి అంటే ఓన్లీ గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం. ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ పోయిందో అక్కడ ట్యాంకర్స్ బుక్ చేస్తున్నారు. నార్మల్గా మనం ఇచ్చే వాటర్ సరిపోకపోవడం వల్ల. సో గ్రౌండ్ వాటర్కి సంబంధించి రీఛార్జ్ అయ్యేంత వరకు ఈ ప్రాబ్లం నడుస్తూ ఉంటుంది. మేజర్ ప్రాబ్లం ఏంటంటే మంజీరా సింగూరు, అక్కడ మనకి ఓన్లీ 80 డేస్కి సరిపడేంత వాటరే ఉంది ఈ రోజుకి. ఈ 80 రోజులకు సంబంధించి వరద కనుక మన పైనుంచి ఏదో గట్టిగా వర్షాలు వచ్చి రాకపోతే ఏంటి ఒక 3 లక్షల కనెక్షన్కి సంబంధించి మనము ఆల్టర్నేటివ్ సోర్స్ వెతుక్కోవాలి. ఆ 3 లక్షల కనెక్షన్స్కి 120 MGD షార్టేజ్ని 100% మనం సప్లిమెంట్ చేయలేము. సో అందుకనే రిజర్వాయర్లో వాటర్ రావడం అనేది మేజర్ ఛాలెంజ్. కంటింజెన్సీ ప్లాన్ ఎట్లా చేస్తాం, బట్ సఫిషియెంట్గా ఇవ్వడం అనేది వెరీ డిఫికల్ట్. ఒకవైపున గ్రౌండ్ వాటర్, ఒకవైపున రిజర్వాయర్. మంజూరా నీళ్ళు బాగా రావట్లేదు, బోర్ మోటార్ అసలు లేవు. బాగా ఆఫీసుల వాళ్ళు ఫ్యామిలీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. నెలకి నీళ్ళు లేకుండా బాగా అసలు ట్యాంకర్లు కూడా బుక్ చేసుకున్నా కూడా 2-3 రోజులకి మాకు వస్తుంది. 2-3 రోజులు కూడా మాకు నీళ్ళు లేకపోతున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు ఆఫీసుల వాళ్ళు కూడా. మరి ఫ్యామిలీలు కూడా మరి కనీసం బాత్రూమ్ పోయి కూడా వాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు లేకుండా ఆత్మహత్య వెళ్ళేసి వస్తున్నారు. నీళ్ళ ప్రాబ్లం బాగుంది సార్. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 20% ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. భూగర్భ జలాలు పడిపోయి బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్లపై ఆధారపడుతున్నామని చెప్తున్నారు హైదరాబాద్ వాసులు. మంజీరా వాటర్ సరిపోవట్లేదని, ఇప్పటికైనా నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి. గ్రౌండ్ వాటర్ అయితే పూర్తిగా లేదు. బోర్లు వేసి అసలు వాటర్ రావట్లేదు. ఒకటి కొన్ని మంజీరా వాటర్ కోసం మనం ఈ రోజు టోకెన్ బుక్ చేస్తే కనీసం 3 రోజులు పడుతుందండి. అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యే టైం ఉంది. చాలా వరకు వాటర్ ప్రాబ్లం ఉంది. ఈ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుకుంటున్నామండి. వాటర్ ఈ రోజు బుక్ చేసామంటే కనీసం 3 రోజులు 4 రోజులు పడుతుందండి. సరైన రెస్పాన్స్ కూడా లేదు. వచ్చే మంజీరా వాటర్ ఏదో వస్తుందంటే వస్తుంది, సరిపోవట్లేదు. హైదరాబాద్ మహానగర దాహార్తిని తీర్చేందుకు జలమండలి ప్రతిరోజు వివిధ జలాశయాల నుంచి సుమారు 600 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరించి సరఫరా చేస్తోంది. అందులో కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 నుంచి 270 మిలియన్ గ్యాలన్లు, గోదావరి ఎల్లంపల్లి నుంచి 160 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి తీసుకొస్తున్నారు. సింగూరు, మంజీరా నుంచి 120 మిలియన్ గ్యాలన్లు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి 20 మిలియన్ గ్యాలన్ల నీటిని
రోజు మహానగరానికి తీసుకొస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో వరద రాకపోవడంతో సింగూరు, మంజీరా జలాశయాలు ఇప్పటికే డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. మంజీరా, సింగూరులో నీటితో మరో 80 రోజులు మాత్రమే నగరానికి నీళ్లు సరఫరా చేయగలమని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గోదావరి, కృష్ణా బేసిన్లలోనూ నీటి మట్టాలు పెరగట్లేదు. ఎల్నినో ప్రభావంతో ఈసారి వర్షాలు అంతంత మాత్రమే కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇదే పరిస్థితి మరో 2-3 నెలలు కొనసాగితే హైదరాబాద్ నగరానికి తీవ్రమైన తాగునీటి గండం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ వర్షాలు పూర్తిగా ముఖం చాటేస్తే నగర తాగునీటి అవసరాలు ఎలా తీరుస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండాలంటే కేవలం ప్రభుత్వాలు, అధికారులు మాత్రమే బాధ్యతగా ఉంటే సరిపోదు. నీటిని వినియోగించుకునే ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నీటి వినియోగంలో కొన్ని ప్రమాణాలు పాటిస్తే ప్రతిరోజు 30% నీటిని ఆదా చేయొచ్చని, దీంతో నీటి ఎద్దడిని అధిగమించడానికి అవకాశం దొరుకుతుందని జలమండలి అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి డ్రాప్ వర్షంది ఒక్క డ్రాప్ కూడా రోడ్డు మీదకి వెళ్లకుండా వాళ్ళ ఇంటి ఆవరణలనే గ్యారంటీగా వాటర్ స్టోరేజ్ చేయాలి. ఇది మాత్రమే మనల్ని ఎల్నినో ప్రభావం నుంచి రక్షిస్తుంది. మనకు ఒకవైపున రిజర్వాయర్లు ఛాలెంజింగ్ ఉంది, రెండవది గ్రౌండ్ వాటర్ ఛాలెంజింగ్ ఉంది. ఇదంతా ఫేస్ చేయాలంటే మన అలవాట్లను కూడా కొద్దిగా మార్చుకోవాలి. వాటర్ లేదు అంటే ఒక మగ్గులో నీళ్ళు పట్టుకొని సేవింగ్ చేసుకుంటాడు, బ్రష్ చేసుకుంటాడు. వాటర్ బాగుంది అనుకుంటే ట్యాప్ ఆన్ చేసేసి 1 నిమిషం ఇట్లా పెట్టేసి 5 నిమిషాలు బ్రష్ చేస్తాం. ఈ అలవాట్ల వల్ల మనకి 30% నీరు వేస్ట్ అవుతుంది. ఈ 30% నీరుని ఆదా చేస్తే ఒక ప్రాజెక్ట్ నీళ్ళతో సమానం. సో మై రిక్వెస్ట్ అంటే లగ్జరీ ఉన్నప్పుడు మనం అన్నీ వాడాం, బట్ ఎల్నినో ప్రభావం వల్ల మనకి రిజర్వాయర్లో నీళ్ళు తగ్గడము, గ్రౌండ్ వాటర్ తగ్గడం, వీటి వల్ల మన కన్జంప్షన్ ప్యాటర్న్ కూడా, మన జీవన విధానం కూడా మారాలి. జలమండలి అధికారులు ఎమర్జెన్సీ ప్లాన్లతో సిద్ధమవుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో వర్షాలు కురిస్తేనే హైదరాబాద్ వాసులకు శాశ్వత ఉపశమనం లభిస్తుంది. అప్పటి వరకు ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాల్సిందే.